హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనకైతే ఫ్యాబర్ నుంచి అయితే స్టవ్ అయితే ఒకటి వచ్చిందండి. అది ఎలా ఉందో చూద్దాము. మన ఇంట్లో ఉన్నదైతే అంతకుముందు ఉన్నది 5 బర్నర్ కదా, ఇది కూడా 5 బర్నరే. దీని రివ్యూస్ చదివానంటే చాలా బాగుందన్నారు చాలామంది. నాకు కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇది తీసుకోవాలని. ఇంకా ఆఖరికైతే మనకైతే స్టవ్ని అయితే పంపించారు. అయితే ఇవన్నీ సెట్ చేసుకోవడమే మనకు కొద్దిగా కష్టం అండి. అది ధర్మాకోల్కి ఉంటాయి కదా, కొద్దిగా ఇలా తీసామంటే ఇల్లంతా ఇలా ఎగిరిపోతాయి. అందుకని మెల్లిగా ఒక్కొక్కటి తుడిచి అయితే తీస్తున్నాను. మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలంటే ఎగురుతూ ఉంటాయండి, చాలా టైం పట్టుద్ది. ఇదిగోండి స్టవ్ అయితే ఇలా ఉందనమాట. ఈ ఫ్రేమ్ అంతా బ్లాక్ గ్లాస్ అనమాట. అంతకుముందు మనకున్నది అయితే మామూలు గ్లాసు, ఇదైతే మొత్తం బ్లాక్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి పని దొంగకు పని చెప్తే చూడండి, అవి ధర్మాకోల్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవంతా రాలిపోతున్నాయి కిందకి. ఇంకా నీట్గా తుడిచి నేనైతే ఇలా పెట్టుకున్నాను. అయితే వాళ్ళైతే మనకి ఇది ఇన్స్టాలేషన్ చేయడానికైతే పంపిస్తారు కానీ అక్కర్లేదండి, అది బాక్స్లోంచి తీసి మనమే పెట్టేసుకోవచ్చు. మా బాబు అయితే ఇవన్నీ బర్నర్లన్నీ సెట్ చేసిందనమాట నీట్గా. ఒక చిన్న మనకు బుక్లెట్ లాంటిది ఇస్తారు కదా, అందులో కూడా ఉంటుంది మనం దీన్ని ఆ బర్నర్స్ అవి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. వాళ్ళు వస్తామంటే ఇంకా మేమే వద్దన్నాము, ఎందుకులే అని చెప్పి ఇంకా నేనైతే ఈరోజు అయితే మార్నింగే తీసి ఇంకా మొత్తం అయితే ఇలా సర్దేసుకుంటున్నాను. ఈ స్టవ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్స్ టు ఫైబర్. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కూడా నచ్చుతుందండి. ఈసారి ఎవరైనా కొత్తగా స్టవ్ తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. 5 బర్నర్లు వచ్చినాయి కదా, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి మిడిల్, అలా మనకి ఇలా స్పేస్ కూడా ఎక్కువే ఉందండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను వంట కూడా చేశాను, చక్కగా అయింది. ఆ బర్నర్లో మంట అదంతా నీట్గా బాగా బ్లూ కలర్లో వస్తుంది, బాగుందండి. ఇంకా మొత్తం సెట్ చేసేసి నాకైతే ఈరోజు స్టవ్ ఇప్పుడే ఓపెన్ చేశాం కదండి, ఒక మంచి స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అయితే ఫస్ట్ టైం అయితే ఎప్పుడైనా సరే స్టవ్ తీసుకున్నప్పుడు నేను ముందు ఒక స్వీట్తోనే స్టార్ట్ చేస్తాను. ఈరోజు అలాగే ఒక మంచి సేమియా అయితే చేద్దామని డ్రై నట్స్ అన్నీ ఇలా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. సేమియాని అయితే నేను కొద్దిగా నెయ్యి వేసి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేస్తే అది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి సగ్గుబియ్యం సేమియా వేసిన పాయసమే నచ్చుతుంది, మా అందరికి అంతేనండి. ఎందుకో మరి అది అలవాటు. మామూలుగా ఏదన్నా నేను వేసి పరమాన్నం టైప్ చేసి అస్సలు తినరు. ఇంకా అందుకని ఎప్పుడైనా సరే సేమియా చేయాలంటే ఇలాగే చేస్తాను. ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేయకుండా ఇలా నేనైతే హనీని వేస్తున్నాను. ఒక కప్పుతో చూపించవచ్చండి, నాకైతే ఎంత వేయాలో తెలుసు కదా, అందుకనే ఇలా వేసి చూపిస్తున్నాను. కప్పులో వేస్తే ఏంటంటే మళ్ళీ దాన్ని అందులో పోసి ఇందులో పోసి ఎందుకులే వేస్ట్ అవుతుందని నేనైతే చూసి మనకు ఎంత తీపి సరిపోతుందో దానికంటే కొద్దిగా తక్కువే వేస్తాను. తక్కువే వేస్తే అందరం తినొచ్చండి. ఎక్కువ తీపిగా ఉన్నా షుగర్ ఉన్న వాళ్ళైనా కొంచెం చిన్నపిల్లలకైనా అంత బాగోదు. షుగర్ కొద్దిగా తీపి తక్కువ ఉండేటట్టే మీరు ఇలా వేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత అయితే ఇంక ఇదిగోండి, ఇంక ఈరోజు అయితే కింద అయితే మాకు ఇంటి పని కూడా అవుతుందండి. ఇంకా చికెను గార్లు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అయితే నాకు ఈ పనులన్నీ చూసుకోవాలంటే కొద్ది కష్టం అవుతుందని చెప్పి ఇదిగోండి ముందైతే గారెలు వేద్దామని పప్పు వేసేసాను, కానీ గారెలు వేసే క్లిప్పింగ్ అయితే మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా వేస్తున్నాను, ఒకేపేమో ఇటు వంట చేసేసుకుంటున్నాను, పని తొందరగా అయిపోద్ది. ఈరోజైతే ఇలా షాపింగ్కి వచ్చే పని కూడా ఉందండి. ఇదిగోండి ఈ బ్లూ కలర్లో ఉన్న లెహెంగా అయితే నేను వచ్చిన దగ్గర నుంచి లంగా అంటున్నా కాదండి, మా పిల్లలు నవ్వుతున్నారు. లెహెంగా అని ఎన్నిసార్లు చెప్తున్నారు. ఇదైతే బెనారస్, చూడడానికి బాగుంది కానీ వేసుకుంటే నాకు ఎందుకో అంత మనకి ఏదైనా ఫంక్షన్కి అంత బాగా లుక్ రాదేమో అనిపించింది. విడిగా చూస్తేనే బాగా అనిపించింది, వేసుకుంటే నాకేమో అంత అనిపించలేదు. మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి దీనికైతే బ్లౌజ్ అదైతే కరెక్ట్గా ఇలా 3-4 హ్యాండ్స్ అలా వచ్చింది. చూడ్డానికైతే నీట్గా ఉంది కానీ వీడియోలో ఏమో అంత బాగున్నట్టు లేదు అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత మా చిన్నోడికి మా పెద్దోడికి కూడా ఈ షేర్వాణీలు ఉంటాయి కదండి, అవి కూడా చూడాలనుకుంటున్నాము. అందుకనే ఇంకా పాప చూసేసి నాకు వాళ్ళిద్దరికి కూడా చూస్తాము. ఇదిగోండి ఇదైతే వేసుకుంటే ఇలా ఉందన్నమాట. ఎక్కువ వెయిట్ లేదు కానీ లైట్ వెయిటే ఉంది. ఈ దుపట్టా బాగుంది కానీ వేసుకున్న లెహంగా ఎందుకు అంత డిజైన్ అది నాకు అంత నచ్చలేదు. పాపం వాళ్ళే ఇవన్నీ తీసుకెళ్తారని చెప్పి ఆవిడకైతే నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను ఇది.
చూడండి బాగుంది కదా అంటున్నారు. దాని పక్కనే ఒకటండి పింకు, దూరం నుంచి చూస్తే పింక్ బాగుంది. ఇదేంటంటే సెమీ స్టిచ్డ్ అనమాట. మనమే బ్లౌజ్ కానీ దుపట్టా ఇవన్నీ స్టిచ్ చేయించుకోవాలి. ఆ లెహెంగాకి అయితే కొన్ని ప్రిల్స్ పెట్టే ఉంటాయి కదండి, మనం చూస్తూ ఉంటాము. ఇది ఎందుకో చూడంగానే అసలు విడిగా అక్కడ పెట్టుంటే బాగుంది, మంచి పింక్లా అనిపించింది. వేసుకుంటే అసలు ఇలా లుక్కే లేదు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా తర్వాత అయితే ఇంకా కొన్ని అయితే చూద్దాం అనుకుంటున్నామండి. ఇంకా మా పాప కంటే ఇంకా ఇద్దరు అబ్బాయిలకి అయితే చూద్దాం పదండమ్మ అంటున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ నాకు ఒక పర్స్ అయితే చూస్తున్నాను అనమాట. ఇదైతే నాకు ఏదన్నా మనం ఇలా ఫంక్షన్లప్పుడు ఇలా పట్టుకుంటే బాగుంటుంది కదా అని అంటుంటే మా చిన్నోడు అయితే ఒకటే నవ్వుతున్నాడు. ఇదిగోండి ఇలా దానికైతే ఇలా చిన్న చిన్న ఇవి ఏమంటే పర్ల్స్ అంటారా, అవి అయితే అవి వచ్చి గ్రీన్ కూడా వచ్చింది. మ్యాచింగ్ చాలా బాగుంది, ఏదైనా శారీ మీద బాగుంటుంది అని చెప్పి నేను చూస్తున్నాను. పట్టుకోవడానికైతే ఇలా చైన్ వచ్చింది, కానీ పెద్దవాళ్ళం అయితే ఊరికే ఇలా చేతిలో పర్సులా పట్టుకోవచ్చులే అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇందులోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకటి నేను పట్టుకున్నదే నాకు నచ్చింది, ఎందుకంటే అన్ని కలర్స్ ఉన్నాయి కదా, మనకి ఏ శారీ మీద కన్నా మ్యాచ్ అవుతుందని. బా బాగానే ఉందిలే, డార్క్ కలర్ శారీకి బాగుంటుంది. వాడు ఎందుకు అలా చూడు గ్రీన్ స్టోన్స్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు అవి నవ్వుతున్నా? ఫేవరెట్స్ అవి నీకు అను డ్రెస్ నచ్చిందా, నీ డ్రెస్ నచ్చిందా? నాకు నాది నచ్చింది. ఇంకా ఇదిగోండి పెళ్లి కొడుకులకు పెడతారు కదండి పైన తలపాగాలు అంటారా, అవి కూడా పెట్టి చూపించమన్నాను. వీళ్ళైతే ఒకటే నవ్వుతున్నారు మాకు వద్దు వద్దు అని. అసలు పెట్టి చూడండి రా బాబాయ్ ఎలా ఉంటుందో మనకు అర్థం ఐడియా ఉంటుంది కదా అంటున్నాను నేను. ఇదిగోండి ఇలా పెడితే భలే బాగున్నారు ఇద్దరు. వీళ్ళేం సిగ్గుపడుతున్నారు. ఇదిగోండి వీడిదేమో లైట్ గ్రీన్ కలర్ అండి. ఈ గొలుసులు కూడా నాకు అంతకుముందు అసలు మగపిల్లలకి ఇన్ని వెరైటీస్ ఉంటాయని అస్సలు తెలీదు. ఆ డ్రెస్కి అది వేస్తేనే లుక్ వస్తుంది మేడం అని చెప్తున్నారు వాళ్ళు. ఇద్దరికైతే వీడికేమో లైట్ పింకిష్ వచ్చింది, వాడికేమో లైట్ గ్రీన్ వచ్చింది. ఇంక ఇలా వేసి చూస్తే బాగున్నాయండి ఇవి. ఇంక ఇవి అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. వీడికైతే ఈ పింక్ కాకుండా ఇంకా లైట్ సేమ్ పెద్దోడు ఎలా ఏది తీసుకున్నాడో వాటిల్లో ఇద్దరికి దగ్గరగా ఉండేటట్టు అయితే చూస్తున్నాము. కానీ ఆ తలబాగాలు పెట్టినప్పుడైతే నాకు భలే బాగా నచ్చిందండి. ఇంకైతే చెప్తున్నారనమాట అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా మనకి ఓర్పుగా ఎక్కువసేపు ఏది బాగుంటుంది ఏది వేస్తే బాగుంటుందని మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుందండి. వాళ్ళే కరెక్ట్గా చెప్తారు. మనకంటే ఇన్ని కోట్లు ఇవన్నీ ఈ షేర్వాణి ఇవన్నీ చూస్తే నాకు కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఏది చూడాలో నాకు కూడా అంత తెలీదు. ఇక్కడ ఈ పిల్లలైతే చక్కగా ఇలా అంటే ఇది బాగుంటుంది మేడం గారు, ఇది బాగుంటుంది, ఇది చూడండి ఇది చూడండి అంటున్నారు. ఇదిగోండి వీళ్ళిద్దరికి ఇలా వేసి చూస్తే చాలా బాగున్నారు. కూడానండి ఈ ముత్యాల దండల్లో ఉన్నాయి కదా, వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇంకా ఇద్దరికి ఒకటే టైప్ కాకుండా వాడికో టైపు వీడికో టైపు ఆ ముత్యాల దండని అయితే సెలెక్ట్ చేశాను నేను. అవి అయితే బాగున్నాయి. అంటే మనకు ఆ డ్రెస్కు ఆ డ్రెస్ ఎలా ఉంది సేమ్ అలాంటి మోడల్లోనైతే బాగుంటాయి అని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా బ్లూ కలర్ కాకుండా ఈ సూట్స్లోనే ఒకటి అది కాఫీ కలరా వైన్ కలరానండి, వైన్ కలర్ అనుకుంటున్నాను నేనైతే. అవి ఇలా వేసి లోపలైతే ఇలా వైట్ షర్ట్స్లా వచ్చి ఇదిగోండి ఇలా బ్లేజర్స్ వచ్చినాయి. ఇదైతే బాగుంది చూడ్డానికి కూడా.
ఏదైనా రిసెప్షన్లకు అలాంటప్పుడు చక్కగా ఇలా మగ పిల్లలకైతే ఇలా ట్రై చేయొచ్చు. ఇందులో కూడా వీడికేమో ఇలా కాలర్కి ఇలా ఫ్రంట్ ఇలా వచ్చేటప్పుడేమో ఇలా డిజైన్ వచ్చింది. వీటిల్లో కూడానండి డిజైన్ వచ్చినాయేమో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. లైట్గా కొద్దిగా డిజైన్ ఉన్నదేమో మనకు అంత బాగా నచ్చట్లేదు. ఇందులో కూడా ఆ కోటుకి ఎక్కువ డిజైన్ వస్తే చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి మా పెద్ద బాబుకి వేసిన దాని కోటుకి అయితే డిజైన్ అది చాలా బాగుంది. ఆ వైన్ కలరే నాకు కూడా నచ్చినాయి అనమాట. ఇంకా లాస్ట్కి అయితే ముందు ఏవైతే ఈ షేర్వాణి చూసామో అవే తీసేసుకున్నాము. ఇదిగోండి ఇంకా చాలాసేపు ఇక్కడే అనమాట. పిల్లలకి ఏ బాగుంటాయి అనుకుంటాము, మామూలుగా ఆడపిల్లలకే కదండి మగపిల్లలకు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడైతే. ఇదివరకు అయితే ఒక ప్యాంట్ షర్టే అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటి ఆ షేర్వాణికి ఇలా దుపట్టా లాంటిది. అందులో కూడా కలర్స్ అండి, క్రీమ్ కలరా, గోల్డ్ కలరా, వైట్ కలరా, వాళ్ళు చెప్పిన దానికంటే మనం వెళ్ళి చూసి అక్కడ ట్రైల్ వేస్తేనే మనకి ఏ షేర్వాణికి ఎలాంటిది సెట్ అవుతుందో మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇదిగోండి ఆ మెళ్ళ వేసే ముత్యాలు లాంటివి, కింద షూ, మళ్ళీ జోబులో పెడతారు ఒక కర్చీప్ లాంటిది అది. ఇవన్నీ వీళ్ళేమో అయ్యొద్దు వద్దులేమ్మా ఇవన్నీ వేస్ట్ అంటున్నారు, కానీ ఏ సెట్కి ఏదో కరెక్ట్గా వేస్తేనే అదే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇందులే అది కూడా తీసుకొని రా అన్నాను. ఇంకా అయితే ఆ సెట్ అంతా తీసుకున్నామండి పిల్లలిద్దరికి. ఇంకా లాస్ట్ టైం ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ శారీస్ పిచ్ అండి. మీకే కాదు నాకు కూడా, చాలా లేడీస్కే అసలు ఈ శారీస్ పిచ్ అందరికీ ఉంటుంది, నాకు కూడా తెలుసు. ఇదిగోండి ఈ మేడం అయితే రండి మేడం, మీరు ఏదైనా ఫంక్షన్లో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ ఒకే కలర్స్ వేసుకోవచ్చు కదా. అలా మా దగ్గర అయితే ఇలా సెట్ వైజ్గా అన్నీ ఒకే కలర్లో చాలా శారీస్ ఉంటాయి, అలా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే ఆఫర్ కూడా నడుస్తుందని చెప్తున్నారు. ఇంకా నేనైతే మామూలుగా చూసి వచ్చేసానండి. ఇంకా పిల్లలవైతే ఈ షేర్వాణీలు ఇవైతే తీసుకున్నాము. మీకైతే ఆ సూట్స్ అవి నచ్చినాయా లేకపోతే ఈ షేర్వాణి నచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే అవి వైన్ కలర్ సూట్స్ ఉన్నాయి కదండి, ఆ కలర్ అయితే బాగా నచ్చింది నాకు. ఏదైనా పిల్లలు ఏదైనా చక్క రిసెప్షన్లో అలాంటి వాటికి వేస్తే చాలా నీట్గా అనిపించింది. ఇంక ఇవన్నీ తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయాము. కన్నారా అమ్మ? మొత్తం మేము పెళ్ళికి తీసుకున్న లెహెంగాస్ అన్నీ చూపిస్తాను. అండ్ ఈ మూడు లెహెంగాలు అయితే ఉన్నాయి. నీకేది నచ్చిందమ్మా? నాకైతే ఫస్ట్ ఇదే నచ్చింది. అంటే మూడు నచ్చినాయి, ఫస్ట్ ఇది. ఇదైతే చాలా బాగుందండి. ఇదిగోండి ఏం వర్క్ ఇది? యాప్లిక్ వర్క్. ఇందులో కలర్స్ అన్నీ పింక్, ఎల్లో, గ్రీన్ అన్ని కలర్స్ వచ్చినాయి. ఇలా చూడడానికే కాదు, వీడియోలో కంటే చూడడానికి ఇంకా బాగుంది. ఇదిగోండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, చూస్తున్నారు కదా. నాకు అనిపించింది మొత్తం ఈ పింక్ వస్తే బాగుండని, కానీ అన్ని కలర్స్ ఉన్నాయి. లావెండర్, స్కై బ్లూ, గ్రీన్. అంటే అన్ని షాప్స్లో చూసాక నేను మా మమ్మీ అయితే ఇంకా ఇలా డిజైన్ చేయించుకున్నాం. అవునండి, దీంతో పాటు ఈ లెహంగాతో పాటు ఈ బ్లౌజ్ ఒకటిను ఈ దుపట్టా వేస్తాం కదా, అదైతే ఇంకా బాగుంది. ఇదిగోండి దుపట్టా అయితే ఇది. దుపట్టా కూడా సేమ్ ప్యాటర్న్ లోనే అప్లిక్ వర్క్ ఇలా వస్తుంది. దుపట్టా చాలా బాగుంది అసలు. ఇదిగోండి ఇంకా బ్లౌజ్కి అయితే బ్లౌజ్ నెక్ కూడా వెనకాల నీట్గానే ఉంది, ఎక్కువ బాగా డీప్ ఏం లేదు. ఇలా వస్తుంది నెక్ అంతా. బ్యాక్ సైడ్ అయితే హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు కదా. ఇలా పర్ల్స్ ఉంటాయి. నీ మెడలో చైను ఈ పర్లో ఒకటే కదా. అండ్ ఏంటంటే ఇది షార్ట్ స్లీవ్స్ అనమాట ఈ బ్లౌజ్కి. అంటే అన్ని నాకు పట్టు లెహంగా కానీ అన్నిటికీ లాంగ్ స్లీవ్సే కదా, సో దీనికి అయితే షార్ట్ బాగుంటుందని షార్ట్ పెట్టించుకున్నా. నాకేమనిపించింది అంటే ఈ షార్ట్ చూడ అసలు హ్యాండ్స్ ఉన్నాయి లేవా అనిపించింది ముందు, వేసుకున్న తర్వాత బాగున్నాయండి. అంటే షార్ట్ అయినా సరే అంత ఇదిలే ఏం లేవు, నీట్గా అనిపించింది చూడడానికి. ఇది వేసుకున్నాకైతే లుక్ అయితే చూస్తారు. మీకైతే ఏది బాగుందో అయితే కామెంట్స్ చేయండి. మూడిట్లో నాకైతే మూడు బాగున్నాయి అనిపించింది. ఫస్ట్ అయితే నేను ఇదే అంటున్నాను. నీకు? నాకు కూడా ఇదే, ఎందుకంటే మిగతా 2 లెహంగాస్ పట్టువే అనమాట. సో ఒకటన్నా కొంచెం ఇలా వెస్ట్రన్ టైప్లో ఉండాలని. ఇదైతే బ్లౌజ్ ఏంటంటే ఇలా లావెండర్, ఎల్లో, పింక్ ఇలా కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. లైట్ పింక్, లైట్ గ్రీన్ అన్ని లైట్ కలర్సే. నేనైతే ఈ లెహంగా హల్దీకి వేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే హల్దీకి అందరూ ఎల్లో వేసుకుంటే నేను కొంచెం పేస్టల్గా వేసుకొని మిడిల్లో ఇలా ఉంటే బాగుంటుంది. బాగుందిలే ఇది, చాలా బాగుంది కదా.
నైట్ అయితే ఇంకా లైటింగ్లో ఇంకా బాగా ఇది అవుతుంది, లైటింగ్ ఎక్కువ ఉంటే. సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. కొన్ని అయితే మనం కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చండి, చాలా బాగా అనిపించింది నాకు కూడా. చూడడానికి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వర్క్ అయితే చూస్తున్నారు కదా, దాని మీద ఏవైతే కలర్స్ వచ్చినాయో అవే వచ్చాయి. హల్దీ రోజు కరెక్ట్గా రెడీ అయితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ లెహంగా పెట్టి బాక్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇదిగోండి, అంతకుముందు మేము కూడా ఈ లెహంగాలు ఇలా మనం బయటకు తీసుకెళ్ళాలన్నా లేకపోతే ఇంట్లో సర్దాలన్నా చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడైతే ఇవి అమెజాన్లో దొరుకుతున్నాయండి. మనం ఇవి కొనుక్కుంటే కరెక్ట్గా దీని సెట్ అంతా ఇందులో మనం పెట్టేయచ్చు. ఇలా జిప్పు కూడా ఉంది కాబట్టి మనకి దుమ్ము ధూళి ఏం పట్టదు, సర్దుకోవడానికి కూడా. లెహంగా అంతా కూడా దుపట్టా అంతా మమ్మీని సెట్ చేశారు. నా సెలక్షనే బాగుంటుంది అంటున్నావు ఆఖరికి. లేదండి, కొన్ని వాటికైతే పట్టు వాటికైతే ఉట్టి పట్టు లెహంగా వేసుకొని కలంకారీ దుపట్ట అన్నా బాగుంటుంది, లేకపోతే ఇలాంటి పట్టు దుపట్ట అన్నా బాగుంటుంది. నాకైతే ఇది కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది. ఏదైనా ఫంక్షన్, మన ఇంట్లో ఫంక్షన్ అయినా బయటకు మనం పిల్లల ఫంక్షన్లకు వెళ్ళినా ఇలా వేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. పట్టు లుక్ కదా, ట్రెడిషనల్గా కూడా ఉంటారు పిల్లలు. ఇదిగోండి, ఇదైతే ఈ రెడ్ బోర్డర్కి అయితే కరెక్ట్గా ఇది సెట్ అయిందండి. దుపట్టా అండ్ ఇదేమో మగ్గం వర్క్ బ్లౌజ్. ఇదిగోండి, ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇదైతే పట్టు శారీని మేము ఇలా స్టిచ్ చేయించామన్నమాట. ఇది ప్యూర్ కంచి పట్టు శారీ అనమాట. అండ్ శారీకే వచ్చిన బార్డర్ కూడా. సో లోపల అయితే శారీస్ అన్నిటికీ కొంచెం ట్రెడిషనల్ మోడల్లో ఉంటుంది, కానీ దీనికి అలా కాదు. డిజైన్ వేరే శారీస్ అన్నిటికీ కొంచెం ట్రెడిషనల్ గా డిజైన్ ఉంటుంది, కానీ దీనికేమో ఇలా కొద్దిగా ఫ్యాన్సీగా ఫ్లోరల్స్ అలా ఉంటుంది. ఇది కూడా బాగుంటుందండి. మామూలుగా ప్లెయిన్ మా బుటీసు అలా వస్తాయి కదా, అలా కాకుండా ఇదేంటంటే ఇలా సిల్వర్ కలర్లో మనకి ఇలా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది ఇదైతే. ఈ కలర్ కాంబినేషన్ అంటే మా మమ్మీకి చాలా స్కై బ్లూ నాకు చాలా ఇష్టం. స్కై బ్లూకి రెడ్ వచ్చింది కదా, చాలా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. వేరే వాటికైతే నెట్ అలా తీసుకున్నాం, కానీ దీనికి ఏంటంటే పట్టునే బాగుంటుందని మా మమ్మీ అయితే సెలెక్ట్ చేశారు. అంటే వర్క్ చేయించినవి కూడా మనం తీసుకోవచ్చండి. ఇదిగోండి, ఈ దుపట్టా అంతా ఇలా చిన్న బుటీస్లా వచ్చి 2 సైడ్లు ఇలా బార్డర్ వచ్చింది. ఇది లెహంగా మీదే కాదండి, ఏదన్నా డ్రెస్సుల మీద వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది. బార్డర్ పెద్దది వచ్చింది కాబట్టి లెహంగా అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే ఇదొక మోడల్. దాని మీద ఇదే అప్లిక్ వర్కే నచ్చింది నాకు. అంటే బాగుంది, బ్లూది కూడా బాగుంది, అది కూడా బాగుంది. ఇది ఎందుకో చూడంగానే. ఇదిగోండి, ఇదైతే ఇంకో కలర్ అనమాట. ఇదైతే మన టైంలో మనం వేసుకోలేదు కదా, మన పిల్లలు వేసుకోవాలి. మనకు కూడా కలంకారీ లెహంగా, మనకు కూడా కోరికలు ఉంటాయి ఇలా వేసుకోవాలని, అవేమో అప్పుడు అవ్వలేదు. ఇప్పుడైతే మన పిల్లల ద్వారా ఇలా తీర్చుకుంటున్నాం. సో ఈ దుపట్టా కానీ దాని బార్డర్ మొత్తం అంతా మమ్మీని డిజైన్ చేశారు. దాసరి డిజైనర్స్. ఇదిగోండి, ఇదైతే నా దగ్గర ఈ కలంకారీ శారీ పట్టు శారీ ఉండేది కదా, దానికి ఇలా బార్డర్ వేయించామన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. పింక్ కలంకారీ శారీ అయితే మమ్మీ తెలిసిన వీవర్ దగ్గర తీసుకున్నారనమాట. సో ఇంకా శారీకి ఇలా పట్టు బార్డర్ తీసుకొని స్టిచ్ చేయించారు. ఇదిగోండి, చాలా బాగుంటుంది. దానికైతే బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా మగ్గం వర్క్ పింక్ బ్లౌజు. మామూలుగా మనం పట్టు బ్లౌజ్ వేసుకున్నా, పింక్ పట్టు బ్లౌజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది దీనికి. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వస్తుంది. నెక్ ఇలా రౌండ్ వచ్చింది కదా, భలే బాగుంటుంది ఇది. సింపుల్ గా అనిపిస్తుంది. హెవీ వర్క్ ఉంటుంది దీనికైతే. అండ్ బ్లౌజ్ అంతా జస్ట్ ఇలా సింపుల్ గా ఉంటుంది, చిన్న చిన్న అక్కడ బుటీస్ ఉన్నాయి. అంతా హ్యాండ్ ఉంటే అంత బాగున్నట్టు అనిపించదు. అందుకే మేము కట్టు చెంగు దగ్గర అంచు తీపిచ్చి ఇలా వేయించాము. కొద్దిగా క్లాత్ ఏమో ఇలా బుటీస్తో వచ్చేటట్టు అనమాట. హ్యాండ్ అయితే ఇలా చూడండి, ఒకటేమో పట్టు వచ్చింది, ఒకటేమో బుటీస్ వచ్చినాయి. ఇలా వస్తే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే దుపట్టా చూడండి, వేసుకుంటే అయితే చాలా అంటే చాలా లుక్ వచ్చింది. ఇలా
ఇదిగోండి ఇలా వస్తుంది. ఎంత బాగుందో. కొన్ని కొన్ని అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తాయి. ఇలా చూపించిన దానికంటే వేసుకుంటే ఇంకా బాగుందన్నమాట. ఈ పట్టు అనేది మనకి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇదిగోండి ఈ లేస్ కూడా నేను ఇలా నీట్గా ఉండేది సెలెక్ట్ చేశాను. ఇదేంటంటే కొంచెం బ్రాడ్గా ఉండే లేస్, అంటే అన్ని సన్నగా ఉంటాయి కదా, ఇది కొంచెం ఇలా బ్రాడ్గా బాగుంది దీనికి లుక్. ముందు సన్నగా ఉండేది చూసాం కానీ అంత బాగున్నట్టు అనిపించలేదు. ఇది లేస్ కూడా లైట్ పింకిష్ వచ్చింది లోపల. ఈ చెమ్కీ కూడా ఎక్కువ జిగేలమన్నట్టు లేవు, అందుకే నీట్గా అనిపించింది. సెట్ అయింది. దీనికి కూడా క్యాన్ వచ్చిందండి. ఈ క్యాన్ రావడం మూలనే అది ఇంకా ఇలా పిల్లలు వేసుకున్నా సరే ఇలా తిరిగేటప్పుడు చక్కగా అంబ్రెల్లా టైపేనా. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి.